ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షణను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడతాము. పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు, ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలు, బాధలు, కష్టాలన్నీ కూడా మన మేలుకే తప్ప కీడికి రావు. ఈ శ్రమ వల్ల మనకు ఓర్పు, సహనం, ఎదుటి వాళ్ళని ప్రేమించే జ్ఞానం, తెలివితేటలు మనకు అన్ని కూడా వస్తూ ఉంటాయి. ఈ శ్రమలన్నీ కూడా మనకు మేలుకే తప్ప కీడికి రావని పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. మరి ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు వాళ్ళకు వచ్చిన శ్రమను బట్టి, బాధను బట్టి, కష్టాలను బట్టి నలిగిపోతూ, నశించిపోతూ ఉంటారు. దేవుని యందు విశ్వసించి దేవుని నమ్మకుండా బిడ్డలు ఏమాత్రం కూడా నశింపరు, ఏమాత్రం కూడా కదిలించబడరు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు వాళ్ళని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈ లోకంలో మనకు 3 పూట్ల తినడానికి అన్ని సక్రంగా ఉంటే ఏమాత్రం కూడా మనం దేవుడి దగ్గర నిలబడడానికి ఇష్టపడము. అలాగే మన జీవితంలో శ్రమలు లేకపోతే ఏమాత్రం కూడా దేవుడిని అద్దుకునే జీవితాన్ని జీవించలేం. కాబట్టి దేవుని యందు విశ్వసించిన ప్రతి బిడ్డకు కూడా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు కామన్ గా వస్తూ ఉంటాయి. కాబట్టి దేని గురించి కూడా మనం భయపడకుండా, ఈ రోజున్న సంతోషాన్ని బట్టి, ఈ రోజున్న బాధను బట్టి దేని గురించి కూడా దిగులు పడకుండా దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో మనం ఉండగలిగితే మనల్ని కూడా దేవుడు ఆ రోజుల్లో మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి ఎంతో మంది భక్తులని వాళ్ళ జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, మరి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళని గొప్ప వాళ్ళగా నిలబెట్టిన వాడు ఎవరో కాదు. యోబు గారిని ఒకసారి మనం చూసినట్లయితే తన జీవితంలో ఎన్నో శ్రమలు, ఇంట్లో బిడ్డలందరినీ, ఉన్న ఆస్తిని అంతా కూడా కోల్పోయిన వ్యక్తిని మళ్ళీ దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి లోకానికి పరిచయం చేసి గొప్పవాడిగా నిలబెట్టి ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని చేతుల్లో ఈ రోజున నువ్వు, నేను ఉన్నావు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి జీవితంలో మనం నలిగిపోతూ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో తెలియని వాడు భయపడతారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ. నీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా, ఏ స్థితి ఉన్నా, ఎలాంటి స్థితిలో నువ్వు నలిగిపోతూ ఉన్నా కూడా నీకు నేను తోడుగా ఉన్నాను, నేను బలపరుస్తాను, నేను లేవనెత్తుతాను. నువ్వు నా యందు విశ్వసించి, నా యందు నమ్మకంతో కలిగి ఉన్న నీకు ఏమాత్రం కూడా నేను తక్కువ చేయను అని ఈ రోజున దేవుడు నీకు, నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.